హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం ఇడ్లీ పిండితో సాఫ్ట్గా ఉండే దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలానే ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను. దానికి 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏం కాదు, మైదా పిండిని కొంచెం తక్కువగానే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండి అలాగే ఇడ్లీ పిండి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి మనకు గట్టిగా అనిపిస్తే కావాల్సిన వాటర్ మిక్స్ చేసుకొని దోశ పిండికి మనం ఏ విధంగా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి కొంచెం సేపు నానితే మనకి దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనకి దోశ పిండిలో ఉన్నట్లయితే కొద్దిగా తగ్గించి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని పాన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ వేడిన తర్వాత బ్యాటర్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని దోశ పిండికి ఏ విధంగా అయితే మనం యాడ్ చేసుకుంటామో ఒక గరిటెని లేదా 1.5 గరిటెని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే దోశలు మంచిగా వస్తాయి. ఆ తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసి దాని తర్వాత కొద్దిగా ఆయిల్ని పైన చల్లుకోవాలి. దోశ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రొటేట్ చేసుకొని వేరే వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ దోశలు చూడడానికి కలర్ఫుల్గాను అలాగే తింటుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. దీన్ని జనరల్గా మనకి మార్నింగ్ టైంలో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కొద్దిగా ఉండి ఫ్యామిలీ మొత్తానికి టిఫిన్ సరిపోవాలి అంటే ఆ పిండిలో కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా దోశలు వేసుకుంటే ఫ్యామిలీ మొత్తానికి టిఫిన్ సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దోశలను మనం టమాటా చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు దోశలు ఎలా నచ్చాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.